ఏపీలో పింఛన్ల పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. రేపు న్యూ ఇయర్ కావడంతో ఒకరోజు ముందు నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభించారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబుతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా వారి వారి నియోజకవర్గాల్లో నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు పల్నాడు జిల్లా యలమందలో సీఎం చంద్రబాబు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పించారు. గత 5 ఏళ్లు ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. అంతేకాదు వైసీపీ పాలనలో ప్రజలు కనీసం నవ్వలేకపోయారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజల కష్టాల్లో భాగం పంచుకోవడానికి తాను వచ్చినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలన్నదే తన తపన అని చెప్పారు. ఇంటి వద్ద ఇవ్వకుండా ఆఫీస్లో ఇస్తే వెంటనే మెమో పంపిస్తానని పేర్కొన్నారు. ఈ క్రమంలో తాను ఏం చేసినా అందరికీ న్యాయం జరగాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. నాకు హైకమాండ్ ఎవరూ లేరు, 5 కోట్ల మంది ప్రజలే నాకు హైకమాండ్ అని చంద్రబాబు చెప్పారు. పేదల జీవితాల్లో వెలుగులు చూడాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. యలమంద గ్రామానికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా మీ ఉత్సాహం, మీ అభిమానం చూస్తే నేను ఎంత ఎక్కువ పనులు చేసినా అవి తక్కువే అవుతాయి, అంత అభిమానం చూపించారు. గ్రామస్తులందరూ ముందుకు వచ్చారు. నేనైతే ఒకప్పుడు మీరు చూసుంటారు, ముఖ్యమంత్రి వస్తున్నా అంటే పరదాలు కట్టేవాళ్ళు, ముఖ్యమంత్రి వస్తున్నా అంటే పెద్ద పెద్ద ఆడంబరాలు చేసేవారు. ఈ చుట్టుపక్కల మా తమ్ముడు చెప్తే చెట్లు కొట్టేసేవాళ్ళు. చెట్లు పెట్టాలి, ఎప్పుడన్నా ఒక ప్రజాప్రతినిధి ఆదర్శనేత వస్తే, అట్లా కాకుండా చెట్లు కొట్టేసేవాళ్ళు. హెలికాప్టర్లో పోయినా కూడా చెట్లు నరికేసేవాళ్ళు. ఏం చేస్తాయో నాకు తెలియదు అప్పట్లో. ఇంకో పక్కన ఎక్కడెక్కడి నుంచో మనుషులు తోలుకొచ్చి బలవంతంగా కూర్చొని పెట్టేవాళ్ళు. పారిపోతా ఉంటే కందకాలు దివ్వేవాళ్ళు చుట్టూరు పారిపోకుండా. ఇలాంటి చాలా వింతలు, విచిత్రాలు చాలా చూసాం. ఈరోజు నేను వచ్చింది సాదా సీదాగా ప్రజల ముఖ్యమంత్రిగా, మీ స్నేహితుడుగా, మీ హితోభిలాషిగా ఇక్కడికి వచ్చానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను వచ్చింది మీ స్థితిగతులు తెలుసుకోవడానికి వచ్చాను. మీ కష్టాల్లో, బాధల్లో భాగం పంచుకోవడానికి వచ్చాను. అధికార యంత్రాంగాన్ని కూడా సమాయత్తం చేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేపించే దిశగా పనులు చేయడానికి వచ్చాను. మీ ముఖాల్లో ఆనందం చూడడానికి వచ్చాను. 5 సంవత్సరాల్లో ఈ ఊర్లో ఎవరు నవ్వు ఉండరు. నవ్వితే కూడా ఆ రోజు ఉండేవాళ్ళు మీ మీద కేసులు పెట్టేవాళ్ళు. నవ్వడానికి కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి, బయట పోవడానికి కూడా విధి లేని పరిస్థితి. అక్కడి నుంచి ఈరోజు చూస్తే నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఏ ఇంటిలో కష్టం వచ్చినా వాళ్ళ ఇంట్లో నేను ఒక ప్రాణ స్నేహితుడిగా ఉండి వాళ్ళని కాపాడుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
నేను కూడా సమాజంలో అన్ని నా దగ్గర డేటా అంతా ఉంది, మీకు ఏం అనుమానం అవసరం లేదు. ఇప్పుడు మనకు ఆధార్ వచ్చింది, ఎవరెవరని ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేస్తుంది. పెన్షన్ ఇవ్వాలంటే ఇంటి దగ్గరికి వచ్చి ఫింగర్ ప్రింట్ పెడితేనే డబ్బులు వచ్చే పరిస్థితి వచ్చింది. మీరు ఫింగర్ ప్రింట్ పెట్టంగానే మాకు కంట్రోల్ రూమ్కి ఎవరికి ఆ పెన్షన్ ఇచ్చారు, ఎక్కడ పెన్షన్ ఇచ్చారు కూడా తెలిసిపోతుంది. ఒకవేళ ఇంటి దగ్గర ఇవ్వకుండా ఆఫీసులో ఇస్తే అక్కడి నుంచి మళ్ళా మెమో పంపిస్తా ఇమ్మీడియట్గా 1 నిమిషంలోనే. అలాంటి టెక్నాలజీ వచ్చేసింది ఇప్పుడు. రేపటి నుంచి ఇప్పుడు అవన్నీ అనుసంధానం చేసాం. ఆ ఫోన్లోనే GPS ఉంటుంది, మీ ఇల్లు కూడా జియో ట్యాగింగ్ చేసాం. రేపు ఏదైనా విపత్తు వస్తే మీ ఇంటికి మందులు పంపించాలంటే ఎవరు రికమెండేషన్